వైసీపీ కాపు నేతలు నిర్వహిస్తున్న సమావేశాలు ఆత్మీయ సమావేశాలు కావని, వారి రాజకీయ భవిష్యత్తుపై భయంతో నిర్వహించుకునే సమావేశాలని ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులాలను కలిపి ఆలోచన విధానంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ని కులం పేరుతో ముడిపెట్టి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నాలను వైసీపీ కాపు నేతలు మానుకోవాలని మండిపడ్డారు. వైసీపీ కాపు నాయకులకు వారి రాజకీయ భవిష్యత్ మరియు వారి పిల్లల భవిష్యత్ ముఖ్యమన్నారు. అందుకే కాపు కమ్యూనిటీని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి ఏదైనా చేశారా? మీ పబ్బం గడుపుకోవడం కోసం ఈ రోజున కాపు సామాజిక వర్గం గుర్తొచ్చిందా అని విమర్శలు గుప్పించారు. నమస్కారం. ఈ రోజున యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో రాజకీయ కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పైన దాడికి కొంతమంది కావాలన్నటువంటి ఆయన్ని బ్యాడ్ చేయాలి, ఆయన యొక్క ఇమేజ్ని, ఆయన లీడర్షిప్ని తగ్గించాలి అనే ఆలోచనతో అటు తెలంగాణలో కొంతమంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులు ముఖ్యంగా వారిని టార్గెట్ చేస్తూ, మరి నిన్ననే చూసాం మనం కాకినాడ ఏదైతే తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. భారతదేశంలో రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆ మీటింగ్ కొనసాగటం అనేది బాధాకరం. నేను అడుగుతున్నా, నిన్న కూర్చున్నటువంటి కాపు నాయకులందరినీ, మీరు అధికారులు ఉన్నప్పుడు డే 1 నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా గెలిచిన దగ్గర నుంచి మీరు ఆ కమ్యూనిటీకి, ఆ కాపు సామాజిక వర్గానికి మీరేమైనా చేశారా? మీరేమైనా ఆలోచన చేశారా? మీకు పదవులు పోయిన తర్వాత మాత్రమే కాపు కమ్యూనిటీ, కాపు కులస్తులు గుర్తుకొచ్చి వాళ్ళ రెచ్చగొట్టి కులాలుగా ఎడగొట్టి మీ పబ్బం గడుపుకోవటం కోసం మాట్లాడుతుంది తప్పించి, మీరు అధికారులు ఉన్నప్పుడు కాపుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ రోజునైనా మాట్లాడగలిగేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేయగలిగారా మీరు? ఈ రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు కులాలు కాదు, అందరం కూడా 5.5 కోట్ల మంది ప్రజలందరం కూడా ఒకటిగా నడవాలి, అభివృద్ధిని సాధించాలి, ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అనేటువంటి ఆలోచనతో కులాల మధ్యలో గొడవలు పెట్టి నిరంతరం మీ పబ్బం గడుపుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్యలో గొడవ పెట్టి గ్రామాల్లో, పట్టణాల్లో వాళ్ళు కొట్టుకొని తన్నుకునే విధంగా మీరు ప్రేరేపించొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే, ఈ రోజున ఎప్పుడు కూడా గతంలో చూసిన తోట త్రిమూర్తులు గారు కానీ, కొంతమంది ఇంకా కాపు నాయకులు కానీ, పదవులు పోయాకే కాపు కులం గుర్తొస్తుంది వాళ్ళకి. పదవులు పోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి ఆలోచన మొదలవుద్ది. డే 1లో పదవిలో ఎన్నికైన తర్వాత ఆ కులానికి ఏం చేద్దాం, ఈ సమాజానికి ఏం చేద్దాం, మనం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేద్దాం, లేదా ఈ ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే ఇంకొకరో ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు నిలబెడదాం, ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఏ రోజునైనా మీరు ప్రశ్నించేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేశారా? మరి ఈరోజే ఎందుకు మళ్ళీ మీ కుర్చీల్లో మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎన్నిక కాలేమని భయం మొదలై, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందు వైఎస్ఆర్ గారు మరి హైదరాబాదులో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు